దేవునికి స్తోత్రాలండి. ఇసాగయ్య గారికి వందనాలండి. మాకు 60 సంవత్సరాలుగా పోయిన ఇళ్ల స్థలం ఇల్లు మాకు ఇసాగయ్య గారి ప్రార్థనకు వచ్చాక మాకు వచ్చిందండి. మరి ఇసాగయ్య గారు నాకు దర్శనంలో అనపడి, బాబు నీకు ఇళ్ల స్థలం 2 సంవత్సరాల కింద పోయిందన్నావు కదా, నువ్వు రోజు బాధపడుతున్నావు కదా, నీకు ఇస్తున్నారో రేపు నీ ఇంటికి వచ్చి నిన్ను కాకేసి ఆ ఇళ్ల స్థలం నీకు ఇస్తున్నామని నీకు అప్పచెప్తున్నావు అంటారు అని నాకు ఇసాగయ్య గారు దర్శనంలో చెప్పారండి. ఇసాగయ్య గారు మా ఇంటికి వచ్చారని నేను తెల్లారుజామున 3ంటికి లేచిపోయి మా ఇంట్లో వాళ్ళందరూ లెక్కడేసానండి ఇసాగయ్య గారు మా ఇంటికి వచ్చారని. దేవుడి దర్శనంలో నాకు ఇసాగయ్య గారు స్పష్టంగా అలాగా నాకు మొఖంగా కనపడ్డారండి. నువ్వు ఆ స్థలం గురించి 4 ఏళ్ల మయాన్ని సెంటర్లో ఉన్న స్థలంకి అందరూ పోటీకి వస్తారు, నువ్వేం బాధపడకు, నీ స్థలం కాగితాలతో సహా పిల్లలు తల్లులు అందరూ కూడా నీకు అప్పగింతారు, అందులో పార్ట్నర్షిప్ స్థైలం కొంచెం పోయి నువ్వు మాట్లాడుతూ ఊరుకో, నువ్వు ఏం భయపడకన్నారండి. అది మాకు 62 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వారు 5 సెంటుల స్థలం ఇల్లు కట్టించి ఇచ్చారండి. మాకు అన్ని అరగతులు ఉన్నాయండి ఆ స్థలానికి. నేను ఇసాగయ్య గారు పార్ట్నర్షిప్కి వచ్చాక మరి 62 సంవత్సరాలు పోయిన స్థలం వాళ్ళే ఇసాగయ్య గారు నాకు దర్శనంలో చెప్పినట్టుగా వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి కాకేసి ఆ స్థలం మీకు అప్పగించమన్నారండి. నేను చాలా సంతోషపడిపోయానండి. ఏంటి ఇసాగయ్య గారు తెల్లారుజామున వచ్చారు, నిజమవుతుందా అనుకున్నానండి. ఆ స్థలం కాగితాలతో సహా మేము అందరూ సంతకాలు చేసి మీకు అప్పచెప్తున్నా ఉన్నారండి. అప్పచెప్పిన తర్వాత మీకు పార్ట్నర్షిప్ తైలం అన్నారండి, పోసానండి. ఎక్కడోళ్ళు అక్కడ రాలిపోరండి, ఎవ్వరో పోటీకి రాలిపోరండి. ఆ స్థలం నాకు సోదనం వచ్చారండి. మా అమ్మ ఎంతో సంతోషించి, బాబు నువ్వు ఇసాగయ్య గారు పార్ట్నర్షిప్కి ఎప్పుడూ మానకు, నువ్వు వెళ్ళు, మీ భార్య భర్తలు నా బిడ్డలను కూడా తీసుకొచ్చానండి, నా కోడళ్ళని కొడుకుల్ని, నాకు 3 కొడుకులండి, 5 మనవాళ్ళు, 3 కోడళ్ళు, అందరినీ కూడా నేను పార్ట్నర్షిప్లో నడిపిస్తున్నాను. అందరికీ తెల్లారుజాముని 5:30కి ఎక్కువగా పెడతానండి. నేను వాక్యం అందరూ లేచిపోయేలాగా పడుకునేవాను. నేను ఇసాగయ్య గారు ఇసాగయ్య గారికి మాట్లాడాలి, మనం ఎంతో అభివృద్ధి పడ్డామని. ప్రతి ఇష్యూలోని కూడా నేను నడవలేని స్థితిలో సైకిల్ మీద వచ్చివ్వండి అండి. ఎన్టీ రాజపల్లి గండేపల్లి మంచి బండి ఇచ్చాడండి, హోండా ఆటో కొత్త బండి అండి. ఆ బండి మీద వస్తున్నానండి ఇప్పుడు పార్ట్నర్షిప్కి. దేవుడు ఎన్ని మేలు నా వ్యవసాయంలోని, నా ఇళ్ల స్థలంలోని, నా 3 బిడ్డల వివాహంలోని, నా బిడ్డలో మనవలు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఇసాగయ్య గారు దేవుని ప్రార్థన అండి. ప్రార్థన శక్తి సలవండి మాకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.